హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ ఏమిటంటే గర్వభంగం. కందికుప్ప అనే గ్రామంలో కైలాస శాస్త్రి అనే జ్యోతిష్య పండితుడు ఉండేవాడు. జ్యోతిష్యంతో పాటు పూజలు పునస్కారాలు చేసి జాతకంలో ఉండే గ్రహబాధలు అవి నివారించగలడని ఆయనకు పెద్ద పేరు. చెట్టు లేని చోట ఆముదపు మొక్కే పెద్ద చెట్టన్నట్టు ఆయన్ని ప్రశ్నించి ఎదురు మాట్లాడగల మరొక జ్యోతిష సిద్ధాంతి లేకపోవటంతో కైలాస శాస్త్రిలో అహంకారంతో పాటు నోటి దురుసుతనం కూడా పెరిగింది. అవసరం కొద్దీ తన దగ్గరకు వచ్చిన వాళ్లతో ఆయన నేనన్నదే మాట, నీ చెప్పింది జరిగి తీరుతుంది, అంతా నీ చెప్పినట్టే చేయాలి, నా మీద నమ్మకం లేక వెటకారం చేసిన వాళ్లను శపిస్తాను అనేవాడు ధీమాగా. ఒకసారి కాకతాళీయంగా ఇద్దరు ముగ్గురు కైలాస శాస్త్రితో గొడవపడి తిట్లు తిన్న కారణంగా కష్టాల పాలై కైలాస శాస్త్రిని క్షమాపణ వేడుకొని పూజలు చేయించుకోవటంతో ఆయన నిజంగానే శాపాలు కూడా ఇవ్వగలడని జనం అనుకోసాగారు. ఇది ఆ నోట ఈ నోట విన్న కైలాస శాస్త్రి, ఆహా, నా శక్తి ఏ పాటిదో నలుగురికి అర్థమైందన్నమాట. నాకు కర్ణపిశాచి ఉంది, ఎవరేమనుకున్నా ఇట్టే తెలిసిపోతుంది. నిత్య శివాభిషేకాల వల్ల నాకు వాక్స్ఫుద్ధి లభ్యమైంది, నేనేదంటే అది జరిగి తీరుతుంది అని జనాన్ని భయపెట్టసాగాడు. ఇలా ఉండగా రామనాథం అనే ఆసామి కొత్తగా ఆ గ్రామానికి కాపురం వచ్చాడు. ఆయన అక్కడ కొంత పొలం కొని వ్యవసాయం చేసుకుంటూ ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. త్వరలోనే ఒక ఇల్లు అమ్మకానికొచ్చింది. రామనాథం ఆ ఇల్లు కొని గృహప్రవేశం చేసే ముందు ఆ ఇంట్లో ఏదైనా దోషాలున్నాయేమో చూసి చెప్పమని కైలాస శాస్త్రిని కోరాడు. కైలాస శాస్త్రి ఇల్లంతా పరిశీలించి, ఈ ఇల్లు కొనకముందే నా సలహా అడగవలసింది, ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు, ఈ ఇంటికి అంతిమానరాని వాస్తుదోషం ఉన్నది, ఎంత కటువైన నిజం పలకమని జ్యోతిష్య శాస్త్రకారులు శాసించారు. అందువల్ల చెబుతున్నాను, ఈ ఇంటి యజమాని పుట్టుక్కున చేస్తాడు, ఈ ఇల్లు తక్షణం వదిలివేయి అన్నాడు. ఈ మాటలు విని రామనాథం నీరు కారిపోయాడు. అయితే పక్కనే ఉండి అంతా విన్న ఆయన అత్తగారు తోకతొక్కిన పాముల చిర్రుమంటూ లేచి, ఏమిటేమిటి, ఇంటి యజమాని పుట్టుక్కున చేస్తాడా, నువ్వు నీ జ్యోతిష్యం మండిపోను, శుభమా అని నా అల్లుడు గృహప్రవేశం అవుదామనుకుంటుంటే అపశకునాలు పలుకుతావా, నీ కాళ్ళు చేతులు విరిగిపోను, నీ నడుం పడిపోను అంటూ తిట్టసాగింది. రామనాథం అత్తగారి తిట్లదండకాన్ని ఆపాలని చూశాడు, కానీ ఆమె వినిపించుకోలేదు. అప్పుడు కైలాస శాస్త్రి పిలకను గట్టిగా జుడించి జంజాన్ని కిందికి మీదికి గట్టిగా గుంజుకొని, ఆహా, ఈ కైలాస శాస్త్రి వంటి ఉద్గంట జ్యోతిష్యుడనే దుష్పాషలాడే వాళ్ళు పుట్టుకొచ్చారన్నమాట. సరి వినండి, ఒకే ఒక పూజ చేసి ఒకే ఒక మంత్రం జపించి మిమ్మల్ని అందరినీ అష్ట కష్టాల పాలు చేయకపోతే నేను కైలాస శాస్త్రినే కాదు అని కోపంతో నిలువెల్లా ఊగిపోతూ వీధిలోకి వెళ్ళాడు. అయినా అప్పటికి రామనాథం అత్తగారు ఊరుకోక, నువ్వు ఎక్కిన మంచం దిగకుండా నిండు 6 నెలలు యమబాధలు అనుభవిస్తావు అంటూ వెనుక నుంచి తిట్టసాగింది. కైలాస శాస్త్రి అవమాన భారంతో కోపంతో ఉక్కిరిబుక్కిరైపోతూ వీధిలో తాను ఎటు వెళుతున్నది ఆలోచించుకోకుండా వీళ్లకు చేతబడి చేసి షాకినీ డాకినీలను ప్రయోగించి సర్వనాశనం చేస్తాను అని పళ్ళు కొరుకుతూ తల వంచుకొని నడుస్తూ ఉన్నంతలో ఒక 2 ఎడ్ల బండి ఆయన్ని ఢీకొట్టింది. ఆ దెబ్బకు శాస్త్రికి నడుం జారి కాళ్ళు చేతులు స్వాధీనం తప్పి కింద పడిపోయాడు. ఇది చూసిన జనం ఆయన్ని మోసుకుపోయి ఇంట్లో మంచం మీద పడుకోబెట్టారు. దానితో ఆయన 6 నెలల పాటు అడ్డమైన వైద్యాలన్నీ చేయించుకొని ఎలాగైతేనే చివరకు మంచం దిగి నడవసాగాడు. ఈలోగా రామనాథం అత్తగారి నోటి దురుసుతనం, తిట్ల ప్రభావం గురించి జనం కథలుగా చెప్పుకోసాగారు. ఆమె తిట్టుకు తిరుగులేదని కైలాస శాస్త్రి వంటి మహాజ్యోతిషుడినే ఆమె తిట్టుకు 6 నెలలు మంచం ఎక్కాడని వాళ్ళు నమ్మారు. దానితో లోగడ కైలాస శాస్త్రి అంటే ఉన్న భయం భక్తి రామనాథం అత్తగారి పట్ల చూపించటం ప్రారంభించారు. కైలాస శాస్త్రి బాగా తేరుకున్నాక ఒకనాడు భార్యతో, ఆ రామనాథం అత్త తిట్లకు శాపం అంత శక్తి ఉందని గ్రామంలో అమాయకులు నమ్ముతున్నట్లున్నది. ఆ రోజు ఒళ్ళు తెలియని కోపంతో వీధి వెంట నడుస్తూ, నేను ఎడ్ల బండిని గుద్దానో లేక అదే నన్ను గుద్దిందో నాకు తెలియటం లేదు. సరే, గతం గతః, ఇప్పుడు నేను సహస్ర రుద్రాభిషేకం చేసి ఆ వదరబోతు నోరు జీవితాంతం పడిపోయేలా చేస్తాను.
వేగిరం పూజకు సర్వం సిద్ధం చేగి అన్నాడు పళ్ళు కొరుకుతూ. కైలాస శాస్త్రి భార్య అంత శాంతంగా విని చిన్నగా నవ్వి, కయ్యమైన వియ్యమైన సహఉజ్జులతో చేయాలి. పూజలు చేస్తేనే గాని మీరు ఆవిడ్ని శపించలేరు. ఆవిడ ఏ పూజ పునస్కారాలు లేకుండానే వట్టి నోటి మాటలతో కావాలనుకున్న వాళ్లకు కీడు చేయగలదు. నా సంగతికేం గాని జరం దృష్టిలో మీకన్నా ఆవిడే గొప్పది. అందుచేత మీరావుణ్ణి మంచి చేసుకొని మీకిష్టం లేని వారిని, మీ మాట కాదన్న వారిని ఆవిడ చేత తిట్టించండి. మీ పూజలు అవి పుణ్యం కోసం అట్టి పెట్టుకోండి అన్నది. భార్య ఇలా అనగానే కైలాస శాస్త్రి ఆలోచనలో పడ్డాడు. పండితుడై ఉండి జనకల్యాణం కోరుకోవలసిన తనకు తాత్కాలిక ఉద్రేగంతో మర్యాద మరిచి తిట్లు తిట్టే రామనాథం అత్తగారికి మధ్య ఉన్న తేడా ఏమిటో ఆయనకు అర్థమై ఉన్న గర్వం వదిలిపోగా లజ్జతో తల వంచుకున్నాడు. ఇది గ్రహించాక కైలాస శాస్త్రి ఇక ఆ గ్రామంలో ఉండడానికి ముఖం చెల్లక మరొక గ్రామం చేరి కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకొని ఒకనాటి అర్ధరాత్రి వేళ కుటుంబంతో సహా దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.